క్రిందటిసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ సందర్భంలో సెక్యూరిటీ పరమైనటువంటి ఇబ్బంది ఎదురవుతున్నది అన్నటువంటి సందర్భంలో లోకేష్కి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ఇచ్చింది. అప్పటికి ఇంకా పొత్తులు ఫైనల్ కాల ఇచ్చింది. అలాగే అంతకుముందు చంద్రబాబు గారికి కూడా కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ ప్రకటించింది. అప్పుడు కేంద్రం బాబుకి క్లోజ్గా ఇదే బాబు అంటే కూడా వదిలిపెట్టట్లేదు, జగన్ ఏమీ నమ్మట్లేదు అంటూ ప్రచారం జరిగింది. అవి పక్కన పెడితే కేంద్రం ఏం చూస్తుందంటే ఎవరైనా సరే ఏ రాష్ట్రంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అణచివేతకు గురి కాకూడదు అన్నటువంటి ఆలోచన చేస్తుంది. అన్నామలైకి తమిళనాడులో సెక్యూరిటీ ప్రాబ్లం అయితే కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అట్లాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్కి క్లోజ్ అయినటువంటి ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డికి తాజాగా వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆర్డర్లు ఇచ్చింది. ఇటీవల పొంగనూరు పర్యటన సమయంలో తన మీద జరిగిన దాడిని వివరిస్తూ కేంద్ర హోంశాఖ మిథున్ రెడ్డి లేఖ రాయడం, దీనిపై స్పందించిన హోంశాఖ 8 మంది సిఆర్పీఎఫ్ సిబ్బందితో 4+4తో వై కేటగిరీ భద్రత కల్పించింది. గత నెల 18న పొంగనూరులో మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి మిథున్ రెడ్డి వచ్చి పార్టీ ముఖ్యులతో సమావేశమైతే టీడీపీ సంబంధించినటువంటి వాళ్ళు ఆ పార్టీ శ్రేణులు రాళ్లు ఇతర మారణాయుధాలతో దాడి చేయడం, ఈ దాడులను రాష్ట్ర ప్రభుత్వం నిలువరించకపోగా మా మీదనే కేసు పెట్టిందంటూ టోటల్గా ఆయన లేఖ రాసినటువంటి నేపథ్యంలో కేంద్ర హోంశాఖ తనకి తక్షణం వై కేటగిరీ భద్రతను కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. భద్రతా సిబ్బంది డ్యూటీలో కూడా చేరిపోయారు.